అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. దేనికున్న ప్రాముఖ్యత దానికి ఉంది. అందుకే ప్రతి దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి అని అంటున్నారు ఆలియా భట్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 13 వసంతాలు అవుతున్న వేళ ఆలియా ఫాలో అవుతున్న విషయాల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం పదండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఇండస్ట్రీలో యమాగా చర్చ జరుగుతోంది. పెళ్లయి పిల్లలున్న నాయికలు ఎంతసేపు వర్క్కి టైం కేటాయించాలి ఏంటి అనే దానిపై గట్టిగానే డిస్కషన్ షురువైంది. స్పెషల్గా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ తన స్టాండ్ని చేతల్లో చూపిస్తున్నారు ఆలియా అంటోంది బాలీవుడ్. రీ ఎంట్రీలో మరిన్ని సినిమాలు చేయడం లేదు ఆలియా భట్. తన టేస్ట్కి, స్టామినాకి, మార్కెట్కి, క్రేజ్కి తగ్గట్లు ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏడాదికి ఒక రిలీజ్ ఉండేలా మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటున్నారు. రీ ఎంట్రీలో జిగ్రా, ఈ ఏడాది రిలీజ్కి రెడీ అవుతున్న ఆల్ఫా ఆ ప్లానింగ్లో భాగమే. ఇప్పుడు లవ్ అండ్ వార్ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ వచ్చే ఏడాది స్క్రీన్స్ మీదకొస్తోంది. ఈ షూట్ కంప్లీట్ కాగానే బ్రహ్మాస్త్ర సీక్వెల్లో పార్టిసిపేట్ చేస్తారు ఆలియా. ఓవైపు ఇంట్లో పాప రాహాను చూసుకుంటూ, మరోవైపు నిర్మాతగా రాణిస్తూ, తనకెంతో ఇష్టమైన నటనలోనూ రాణిస్తున్నారు ఈ బ్యూటీ. ఇండస్ట్రీకొచ్చి 13 ఏళ్లైన సందర్భంగా ఆలియా పేరును, ఆమె ప్లానింగ్ తీరును ట్రెండ్ చేసి ముచ్చటపడుతున్నారు ఫ్యాన్స్.